ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వస్తూ ఉంటే కిషోర్ తనని ఆపి, చిత్ర, ఈరోజు నేను సిటీకి వెళ్ళి రావాలి. కొందరిని కలిసే పని ఉంది. ఒక 5,000 ఇస్తే నా పని పూర్తి చేసుకుని వస్తా. ఏంటి 5,000? అంత డబ్బు నా దగ్గర ఎక్కడదండి. అయినా అంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నానో ఏమి చేస్తున్నానో అన్నీ నీకు చెప్పి చేయాలా ఏంటి? మీరు నాతో ఏమీ చెప్పకున్నా పర్వాలేదు, కానీ కాస్త కనికరం చూపించమని అంటున్నాను అంతే. ఎప్పుడు చూడు వాడితో మాట్లాడుతున్నా, వీడితో పని చేయిస్తున్నా, ఒకేసారి లక్షలొస్తాయి, కనక మహాలక్ష్మి వర్షం కురిపిస్తుంది అని మాటలు చెప్పడం తప్ప ఏనాడైనా ఇంటికి ఒక్క రూపాయి తీసుకుని వచ్చారా? పైగా నేను ఎంత కష్టపడి సంపాదిస్తున్నాను అని కూడా చూడకుండా 5,000 కావాలని అడుగుతున్నారా? ఉద్యోగం పురుష లక్షణం అంటారు. నీలా ఉద్యోగం చేయకుండా, కనీసం ఉద్యోగం చేయాలన్న ఆలోచన కూడా లేకుండా ఇంటి పట్టున ఉంటూ పెళ్ళాం కష్టపడి పనిచేసి సంపాదిస్తూ ఉంటే తింటూ కూర్చోవడమే కాకుండా బెదిరించి డబ్బులు అడుక్కునే నీలాంటి వాణ్ణి ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇదిగో, నీ దగ్గర నీతులు వినేంత టైం నాకు లేదు. ఇప్పుడు డబ్బులు ఇస్తావా లేదా? నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. ముందు డబ్బులు ఇవ్వు. ఇప్పుడు నువ్వు ఇచ్చే ఆ 5,000, 4,000 గురించి ఇంతలా మాట్లాడుతున్నావు? కొండకు గాలమేసి లాగితే రాదు. అలాగే నువ్వు చేసే పనులు కూడా అలాంటివే. స్థలాలు అమ్మడమని, సెటిల్మెంట్లని తిరిగితే అంతలా డబ్బు వచ్చే అవకాశమే ఉంటే అందరూ అదే పని చేసుకునేవాళ్ళు కదా. ఇలా 30-40 కోసం రోజంతా కష్టపడి ఊరుగాని ఊర్లలో ఉంటూ ఎవరూ కూడా ఇబ్బందులు పడేవాళ్ళు కాదు కదా. నేను అనుకున్న ఒక్క పని అయినా అయ్యిందంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది తెలుసా? ఏ నీకు చెప్పిన అర్థం కాదులే. నువ్వు పోయి సంపాదించే 200-300 కోసం రోజంతా కుక్కలా రోడ్ల మీద తిరుగుతూ బిస్కెట్లు, మిక్చర్ పొట్లాలు అమ్ముకోపో. హా, నాకు అంతే తెలుసు. అయినా ఆ 200-300 నీకు రోజుకు 3 పూటలా తిండి పెడుతున్నాయి. లేదంటే నేను కూడా నీలాగే ఎప్పటికీ దారికి రాని డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆకలి చావులు తప్ప ఇంకేమీ ఉండదు. నాకు లేట్ అవుతుంది. నీతో మాట్లాడుతూ నా సమయాన్ని వృధా చేసుకోలేను అని చిత్ర తన బండి మీద వెళ్ళిపోతుంది. అలా వెళ్ళి నేరుగా ఒక కంపెనీ దగ్గరికి వెళ్తుంది. ఏంటి చిత్ర, ఈరోజు ఆలస్యంగా వచ్చావు? ఇలా ఆలస్యంగా వస్తే పని ఎలా అవుతుంది? ఇంటి దగ్గర కొంచెం పని ఉండి ఆలస్యమైంది సార్. రేపటి నుంచి ఇలా అవ్వదు. సరే, నా సామాను తీసుకుని వెళ్తున్నాను అని మూలకు ఉన్న వస్తువుల్ని తీసుకుని తన బండికి కట్టుకుని రోడ్డు మీదకు అమ్మడానికి వెళ్తుంది చిత్ర. అలా బండి మీద తినుబండారాలను అమ్ముతూ ఊరంతా తిరుగుతూ ఉంటుంది. అలా రాత్రి వరకు తిరిగితే కాని తన దగ్గర ఉన్న వస్తువులు అమ్ముడుపోలేదు. అవన్నీ అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులని తీసుకుని వెళ్ళి తన యజమానికి ఇస్తుంది చిత్ర. ఇదిగో చిత్ర, నీకు రావలసిన 300. రేపటి నుంచి ఇలా ఈ రోజులా ఆలస్యం చేయకుండా కాస్త తొందరగా రా అని అంటాడు. చిత్ర చాలా అలసిపోయి ఉండడంతో ఓపిక లేకుండా ఇంటికి వెళ్తుంది. అక్కడ తన ఇంటి ముందు కొందరు నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. సోమన్న, మీరందరూ ఇక్కడేం చేస్తున్నారన్నా? అబ్బాబ్బా, ఏమీ తెలియనట్టు భలే మాట్లాడుతున్నావమ్మా. ఏమైందన్నా అలా మాట్లాడుతున్నా? నీ మొగుడు చేసే అప్పులు నీకు తెలియకుండా ఉంటాయంటే నమ్మే అంత పిచ్చోళ్ళమా మేము? దొరికినోళ్ళ దగ్గర దొరికినంత అప్పు చేసి ఉన్నాడు. తిరిగి కట్టమంటే రేపంటూ మాపంటూ నెలలు కనిపించకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. ఈ రోజు వాడు మా అప్పు తీరిస్తే తప్ప మేము ఇక్కడ నుంచి వెళ్లేది లేదు. అన్నా, ఒక్క నిమిషం, నేను లోపలికి వెళ్ళి అసలేంటో కనుక్కొని వస్తాను. కనుక్కుంటావో కొట్లాడతావో మాకు అనవసరం. మా డబ్బు మా మొహాన పడేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్తాము. లేదంటే ఏమి జరుగుతుందో నువ్వు ఊహించలేవు అని అంటాడు సోమన్న. చిత్ర ఇంట్లోకి వెళ్లేసరికి సుందరి, కిషోర్ కలిసి పత్తాలు ఆడుతూ ఉంటారు. బయట అంత జరుగుతూ ఉంటే మీరిక్కడ ఇంత సాధారణంగా ఎలా ఉన్నారు? వాళ్ళ అరుపులు ఎప్పుడు ఉండేవేలే. ఆట చాలా రసవత్తరంగా ఉంది. కాస్త విసిగించకుండా ఉండో. ఛీ, ఇవేమన్నా బ్రతుకులేనా? ఇంటి ముందు అప్పులోళ్ళు వచ్చి పరువు తీస్తుంటే ఇక్కడ ఏమీ పట్టనట్టు పత్తాలు ఆడుతూ కూర్చుంటావా? ఎందుకే అంతలా అరుస్తున్నావు? నువ్వు రోడ్ల మీద తిరుగుతూ చిన్నపిల్లలు కొనుక్కు తినే పాకెట్స్ అమ్ముతూ ఉంటే పోని పరువు ఈరోజు పోతుందా? అయినా అప్పులోళ్ళన్నాక ఇంటి మీదకు రాకుండా ఉంటారా? మీ కొడుకు పని చేయడం చేతకాక ఇంట్లో పడి ఉంటే ఇంటిని గడపడం కోసం నేను నాకు తోచిన పని, దొరికిన పని చేస్తూ ఉంటే అది మీకు పరువు నష్టమా?
అయితే పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని ఏ పని చేయకుండా పెళ్ళాం సంపాదన మీద బ్రతుకుతున్న మీ కొడుకుకి ఒక పరువు ఉందంటారా? అయినా ఇలాంటి మాటలు మీకు చెప్పినా ఒకటే, కొండలో ఉన్న బండలకి చెప్పినా ఒకటే. మిమ్మల్ని భరించడమే కాకుండా మీ అప్పుల భారాన్ని కూడా మోయాలా అని అనుకుంటూ బయటకు వెళ్తుంది. సోమన్న, ఇదిగో అన్నా, ఈ రోజుకి ఈ 300 మాత్రమే ఉన్నాయి. మీకు మా ఆయన కానీ మా అత్త కానీ ఎంతివ్వాలో నాకు తెలీదు. కానీ నేను మాటిస్తున్నాను, వీలైనంత తొందరగానే మీ అప్పు ఎలాగైనా నేను తీరుస్తాను. నా మాట నమ్మండన్నా. 10 మంది చూస్తే పరువు పోతుంది. కాస్త మీ ఇళ్లకు వెళ్ళండన్నా. నువ్వేమైనా సత్యహరిశ్చంద్రనా ఏంటి? నువ్వు మాట ఇస్తే నమ్మడానికి? నువ్వు కూడా ఆ ఇంట్లో మనిషివే కదా. ఉన్నట్టుండి రాత్రికి రాత్రే పారిపోతే మా డబ్బులు మేమెలా తెచ్చుకునేది? సరే అన్నా, నా మీద మీకు అంత నమ్మకం లేదు కదా. ఒక్క నిమిషం, ఇంటి కాగితాలతో పాటు నా బండి కాగితాలు కూడా మీ చేతిలో పెడతాను. ఒకవేళ 1 సంవత్సరంలో మీ అప్పు నేను తీర్చలేకపోతే నా బండిని ఇంటిని లాక్కుండే అని లోపలికి వెళ్లి కాగితాలు తెచ్చి వాళ్ల చేతిలో పెట్టేస్తుంది చిత్ర. సరే సరే, ఇంటి కాగితాలు చేతిలో పెట్టావు కాబట్టి మేము ఈ రోజుకి వెళ్ళిపోతున్నాము. నెలకు వడ్డీ కట్టడమే కాకుండా సంవత్సరానికల్లా అప్పు తీర్చలేదే అనుకో, ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. జాగ్రత్త అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్టు పత్తాలు ఆడుకుంటున్న తన భర్తని అత్తని చూసి చిత్రకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. వీళ్లకు ఎంత చెప్పినా కూడా కనీసం చెవులను కూడా తాకదు. నేనే ఏదో ఒకటి అని అనుకుని ఆ రోజు నుంచి రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటుంది చిత్ర. తాను చేస్తున్న పని చేయడమే కాకుండా ఊరికి కొన్ని మైళ్ల దూరంలో పట్నానికి వెళ్లి ఫుడ్ డెలివరీ చేసే పని కూడా చేస్తూ ఉంటుంది. అలా నిమిషం కూడా ఖాళీగా ఉండకుండా డబ్బు సంపాదించడం కోసం అన్ని రకాల పనులు చేస్తూ ఉంటుంది. అలా సంవత్సర కాలం గడిచిపోతుంది. చిత్ర దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకుని అప్పు కట్టడానికి వెళ్తుంది. అలా వెళ్తుండగా అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. అది గమనించిన గ్రామస్తులు చిత్రని ఇంటికి తీసుకుని వెళ్తారు. అప్పటికే చిత్ర మాట ఇచ్చి సంవత్సరం అవడంతో అప్పులోళ్ళు ఇంటి ముందే నుంచుని ఉంటారు. సోమన్న, ఇదిగో అన్న డబ్బులు. ఎంత కష్టపడినా కూడా పూర్తి అప్పు తీర్చలేకపోతున్నాను. అన్నమాట తప్పినందుకు నన్ను క్షమించండి. ఇంకొక 2-3 నెలలు సమయం ఇవ్వండి చాలు. మీ అప్పు ఎలాగైనా తీరుస్తా. చిత్ర, ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా నువ్వు మా అప్పు తీర్చాలనే చూస్తున్నావంటే నీ నిజాయితీ కనిపిస్తుంది. ఇచ్చిన మాట కోసం ఇంతలా పాటుపడిన నీకోసం మేము సహాయం చేయకుండా ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోతే మా మనసు కూడా మమ్మల్ని క్షమించదు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఏనాటికైనా మా అప్పు తీరుస్తావు. ముందు నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాము. అప్పులోళ్ళు వచ్చారనే భయంతో కిటికీల్లో నుంచి తొంగి చూస్తున్న సుందరి కిషోర్ ఈ చిత్రాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఏంట్రా, చిత్రని బ్రతికించాలని ఇంతమంది అనుకుంటున్నారు? ఇప్పుడు జరిగిన విషయం చూస్తుంటే అర్థం కావడం లేదమ్మా. ఇచ్చిన మాట మీద నిలబడేంత నిజాయితీ మనకు ఉంటే ప్రతికూల పరిస్థితులు కూడా మనకి సహాయం చేస్తాయి. చిత్ర నిజాయితీగా ఉంది కాబట్టే అప్పులిచ్చిన వాళ్ళు కూడా అయ్యో పాపం అనేలా చేసింది. మనం అప్పులు తీసుకొని అనవసరమైన ఖర్చులు చేశాం కాబట్టే ఇలా ఇళ్లలో దాక్కుని బ్రతకాల్సి వస్తుంది. ఇలా భయపడుతూ మాటలు పడుతూ బ్రతకడం కంటే కూలి పని చేసుకుంటూ ఒక్క పూట తిన్నా ఆనందంగా ఉంటూ బ్రతకడమే మంచిది అనిపిస్తుందమ్మా నాకు. డబ్బులు ఉండే ఈ జైలు జీవితం కంటే ఆకలితో ఉండే స్వేచ్ఛ జీవితమే నాకు ఆనందంగా ఉంటుందేమో అనిపిస్తుందమ్మా. ఇక నుంచి నేను బుద్ధిగా పని చేసుకుని చిత్రని బాగా చూసుకుంటానమ్మా. నేను నా జీవితంలో తీసుకుంటున్న ఒక గొప్ప నిర్ణయంగా ఈ నిర్ణయం నిలిచిపోతుంది. ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్లోని చిత్రాన్ని కలిసి అని అనుకుని హాస్పిటల్కి ప్రయాణమవుతాడు కిషోర్. కిషోర్ అక్కడికి వెళ్లేసరికి చిత్ర చనిపోయి ఉండడం చూసి షాక్ అయిపోతాడు కిషోర్. చిత్ర, ఇన్నాళ్ళు నువ్వు బ్రతికున్నన్ని రోజులు నీ మాట వినకపోగా ప్రతిక్షణం నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను. ఈరోజు నేను మారిపోతాను అన్న విషయం చెప్పడానికి వచ్చే వరకు కూడా ఎదురు చూడలేకపోయావా చిత్ర? నువ్వెప్పుడు నా బాగు మాత్రమే కోరావు, కానీ నేనెప్పుడు నీకు నచ్చినట్టుగా లేను. ఇక నుంచి నేను ఎలా ఉండాలని నువ్వు కోరుకున్నావో ఈ క్షణం నుంచి నేను అలాగే ఉంటాను. ఇదే నీకు ఇవ్వగలిగిన గౌరవం అని కిషోర్ అనుకుని చిత్ర అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత నుంచే ప్రతిరోజు పనికి వెళ్తూ కష్టపడుతూ ఉంటాడు. అప్పులు తీర్చుతూ ఇంకెప్పుడూ అప్పులు చేయకుండా
చిత్ర కోరుకున్న జీవనం గడుపుతుంటాడు కిషోర్.